కేశవచంద్ర రమావత్ అనే సినిమా నాకు విమానం సినిమా తర్వాత నాకు సాటిస్ఫై అంటే సినిమాలో ప్రతి సన్నివేశం ప్రతి సీన్ని నేను నమ్మని సీన్లకు కూడా జనాలు పులకరించిపోయారు. నేను ఈ సీన్ బాగోదేమో, ఇది లెంత్ అవుద్దేమో నేను రాఖీతో చెప్పాను. కానీ నేను కూడా ఆ సీన్లను అలా మైమర్చిపోయి నేను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని అనేది ఎప్పుడో మర్చిపోయాను. సినిమా ఫస్ట్ సీన్లోనే నేను సినిమాని చాలా వరకు అన్నీ మర్చిపోయి 2.5 గంటలు ఎంజాయ్ చేసిన సినిమా ఈ మధ్యకాలంలో ఇదే. అందరూ కూడా ఈ సినిమాని తలెత్తుకోండి. ఎందుకంటే రాకేష్ లాంటి వ్యక్తి మన అందరి ప్రతి ఇండ్లలో ఉంటాడు. ప్రతి ఇండ్లలో ఒక సింగర్ గానో, రైటర్ గానో, డాన్సర్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో, కెమెరామెన్ గానో దారులు దొరకక ఇక్కడ హైదరాబాద్లో మేమందరం కూడా అలాగే పోరాడి ఇప్పటిదాకా ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాం. సో ఇలాంటి సినిమాల్ని మీరందరూ ఎత్తుకుంటే ఈ సినిమా నాట్ ఓన్లీ సినిమా అనే కాదండి, జీవితంలో ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు కావచ్చు, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాడు కావచ్చు, ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని సాధించాలనుకునేవాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరాధాలు వచ్చినా తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుతాడు, ఎలా చేరాలి అనే ఒక మంచి పాఠాన్ని కూడా ఇచ్చే సినిమా ఇది. ప్రతి ఇంట్లో అందరూ ఈ సినిమాను చూడాలి, థియేటర్లకు రావాలి. మాలాంటి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించాలని కోరుకుంటున్న. రాజకీయాలు ఏం ఈ సినిమాలో లేవు. అంటే ఇప్పుడు రాకేష్ అంటే మనకి 5 రూపీస్ ఛాయ్ కూడా దొరకదు, బట్ ఫుడ్ దొరుకుతుంది. ఆ సీన్ చాలా వైరల్ అయింది. అవునవును. ఎలా అనిపిస్తుంది అన్న సీన్ చూసిన? అదే ఇప్పుడు తన ప్రయాణం ఒక కేశవచంద్ర రమావత్ అనే ఒక తండా కుర్రాడి ప్రయాణంలో ఒక వ్యక్తిని ఏదో కావాలని అతని గురించి గొప్పగా చెప్తూ అతని గురించి ఏదో అతనికి ఫేవర్గా చేసిన సినిమా కాదు ఇది. తన జరుగుతున్న ప్రయాణంలో తెలియకుండా అండర్ కరెంట్గా జరిగే విషయాలన్నీ ఉంటాయి. సో ఆ రోజు ఈ సినిమా అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు కాబట్టి సో కేసీఆర్ని కలిసే ప్రాసెస్లో ఉంటే సినిమా తప్పదు. ఇది ఎలాంటి పార్టీల సినిమా కాదు. అన్ని పార్టీల వాళ్ళు చాలా హ్యాపీగా ఈ సినిమాని చూడొచ్చు. అన్ని విషయాలు ఉంటాయి ఈ సినిమాలో. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు థియేటర్లో ఎలాగైతే కొన్ని ఫీల్ అయ్యానో దానికి 100 రెట్లు థియేటర్లో ఫీల్ అయ్యాను. అంతకంటే నేను గూస్ బంప్స్తో నేను ఈ సినిమా చూశాను. సో ఈ సినిమా మా టాలెంట్స్ని మేము ఆయనకు సపోర్ట్గా చేశామేమో కానీ కర్త కర్మ క్రియ ఈ సినిమాకి మొత్తం కష్టమైన, నష్టమైన, లాభమైన, సంతోషమైన, విజయమైన అన్ని రాకేష్కే దక్కాలి. రాకేష్ ఒక సూపర్ హీరోలాగా అవతరించిన సినిమా ఈ సినిమా. తప్పకుండా రాకేష్ స్టార్ హీరోల లిస్టులో చేరబోతున్నాడు. ఈ సినిమాతో మీరందరూ కూడా చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడియన్స్కి అదే చెప్తున్నాను, సినిమాలని మనం ఎన్నో సినిమాలు చూసి ఎంతో మందిని పెద్దోళ్ళని చేశాం. ఆల్రెడీ పెద్దోళ్ళు అయిన వాళ్ళని కూడా మళ్ళీ పెద్దోళ్ళని చేస్తూనే ఉన్నాం. కానీ చాలా మామూలు వాళ్ళం మేమంతా. ఇందులో పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, మ్యూజిక్ చేసిన వాళ్ళు కావచ్చు, డైరెక్షన్ చేసిన అతను, మాటలు రాసిన అతను, అలాగే హీరో ప్రొడ్యూసర్ అన్నీ చేసిన రాకేష్, వీళ్ళందరం కూడా మా అందరిని కూడా ఒకసారి ఆశీర్వదించండి. తప్పకుండా ఇంకా అద్భుతమైన సినిమాలు మీ అందరికీ ఇస్తాం. ఈ సినిమా ద్వారా, ఇలాంటి సినిమా సక్సెస్ అవ్వడం ద్వారా ఎన్నో సినిమాలు చాలా ల్యాబుల్లో పడి ఉన్నాయి. కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కొన్ని సినిమాలు చేయాలా వద్దా అన్న భయంతో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. సో మా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు థియేటర్లకు వెళ్ళి ఈ సినిమా చూడండి.